తేనె అండి. మకరందం అంటే తేనె. ఎందుకంటే ఈ జనరేషన్ మొత్తం తెలుగు అంతా ఏమైంది, అటకెక్కింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మకరందం అంటే ఏంటండి, తేనె. ఇప్పుడు గర్జించిన ఆ యొక్క గర్జనలో తనకేం దాగుంది, మకరందం దాగుంది, తేనె దాగుంది, తీయటి అనుభవాలు దాగున్నాయి. ఒక మాట చెప్పాలంటే ద స్వీట్నెస్ వాజ్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ అటాక్ ఆఫ్ ద ఎనిమీ అండ్ ద రోర్ ఆఫ్ ద ఎనిమీ. ఇప్పుడు శత్రువు ఎక్కడైతే గర్జించిందో ఆ గర్జించిన స్థలమే తన పాలిట ఏమైంది, మధురమైన తీయటి మకరందపు అనుభవాలుగా మరేయలేదా? ఎస్ ఆర్ నో? చాలాసార్లు మన జీవితంలో మరి మధురమైన మకరందపు అనుభవాన్ని అనుభవించాలి అంటే, రుచి చూడాలి అంటే, ముందు ఆ జన్మించిన స్థలములో, ఆ ప్రాంతంలో శత్రువు మన మీద ఏం చేయాలి, గర్జించాలి, దాడి చేయాలి. ఎంత బలమైన దాడి జరిగితే అంత తీయటి తేనెను అనుభవిస్తాం. అర్థమైందా లేదండి? ఇప్పుడు తేనె కావాలని గర్జన సింహ గర్జనలాగా ఉన్నాయని పరిస్థితి. సాతాను గర్జిస్తున్నాడా నీ మీద, నీ ప్రత్యర్థులు గర్జిస్తున్నారా నీ మీద ఎగతాళి వాతావరణం గర్జిస్తుందా, నీ మీద పరిస్థితులన్నీ కూడా అనానుకూల వాతావరణం మీద గర్జిస్తుందా, ఆర్థిక పరిస్థితులు గర్జిస్తున్నాయా, ఆత్మీయ పరిస్థితులు గర్జిస్తున్నాయా, చివరికి నీ బంధువులే నీ మీద గర్జిస్తున్న పరిస్థితి వచ్చిందా, చివరికి నీ ఎంప్లాయ్, నీ జీవితంలో పనిచేస్తున్న వారిని నీ మీద గర్జించే స్థాయికి వచ్చిందా, చివరికి నీ బంధువులే నీ మీద గర్జిస్తున్నారా, చివరికి ఆత్మీయ జీవితంలో నడిపించాల్సిన వారిని మీద గర్జించే పరిస్థితులు ఉందా? గర్జన ఎంత బిగ్గరగా అయితే తేనె అంతా మకరందం అంతా తీయగా మారుతుందన్న సత్యాన్ని ఆ రోజు సంసోను ఎవరు నేర్పిస్తున్నాడు, అన్యులకి నేర్పిస్తా ఉన్నాడు.